10th class English medium first lesson అయినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనేటటువంటి ఫస్ట్ చాప్టర్ నుంచి ఇన్ టుడేస్ క్లాస్ విల్ లెర్న్ అబౌట్ డికంపోజిషన్ రియాక్షన్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్లో సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్ అయినటువంటి డికంపోజిషన్ రియాక్షన్ గురించి రిమైనింగ్ రియాక్షన్స్ గురించి ఈరోజు మనం ఇన్ డీటెయిల్డ్గా నేర్చుకుందాం. Decomposition reaction. The name decomposition means splitting or breaking of atoms. Atomsలో ఒక సబ్స్టెన్స్లో ఉన్నటువంటి ఒక కాంపౌండ్లో ఉన్నటువంటి ఆటమ్స్ బ్రేక్ అయిపోయి ప్రొడక్ట్స్గా ఫామ్ అయ్యేటటువంటి ప్రాసెస్ని మనము డికంపోజిషన్ అంటాం. ఆల్రెడీ కాంబినేషన్ అంటే ఏం చెప్పుకున్నాము, రైట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ఎస్, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటినేమో మనము ప్రొడక్ట్స్ అంటాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటినేమో రియాక్టెంట్స్ అంటాము. కాంబినేషన్లో రియాక్టెంట్స్ రెండు ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయి, కానీ ప్రొడక్ట్ మాత్రం ఒకటే ఉంటుందని చెప్పుకున్నాం. ఇక్కడ డికంపోజిషన్ రియాక్షన్లో రియాక్టెంట్ ఒకటే ఉంటుంది, కానీ ప్రొడక్ట్స్ రెండు అంతకంటే ఎక్కువ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒకే ఒక రియాక్టెంట్ ఉంటుంది, ప్రొడక్ట్స్ సైడ్ రెండు లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ ఉంటాయి. రైట్ హ్యాండ్ సైడ్ రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి. అలాంటి వాటిని ఏమంటాము, అలాంటి రియాక్షన్ని డికంపోజిషన్. దీనికి ఎగ్జాంపుల్ యాక్టివిటీ 1.5 చూడండి. టేక్ 2 grams ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఇన్ ఏ బాయిలింగ్ ట్యూబ్. బాయిలింగ్ ట్యూబ్ అంటే కొంచెం మందంగా ఉండేటటువంటి టెస్ట్ ట్యూబ్ లాగా ఉంటుంది. బాయిలింగ్ ట్యూబ్లో ఒక 2 grams ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ స్ఫటికాలను తీసుకొని, క్రిస్టల్స్ని తీసుకొని, నోట్ ద కలర్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్. ఫెర్రస్ సల్ఫేట్ కలర్ నోట్ చేయండి, చూపిస్తాను మీకు. ఫెర్రస్ సల్ఫేట్ కలర్ నోట్ చేయండి. బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో వేసాం కాబట్టి దాన్ని తీసుకొని బున్సన్ బర్నర్ పైన కానీ లేదా స్పిరిట్ ల్యాంప్ పైన కానీ, సారా దీపం ఉంటుంది, స్పిరిట్ ల్యాంప్ ఎక్కువగా యూజ్ చేస్తాం మనం. బున్సన్ బర్నర్ గ్యాస్ ఉంటే యూజ్ చేస్తాం. గ్యాస్ నుంచి మండేటటువంటి మంటని హీట్ చేయడానికి ఉపయోగించేదాన్ని బున్సన్ బర్నర్ అంటాం. నేను మొన్న మీకు మెగ్నీషియం చెప్పేటప్పుడు చెప్పాను, ఒకటి పొడవుగా ఉంది చూసారు, దాన్ని బున్సన్ బర్నర్. అలా కాకుండా స్పిరిట్ ల్యాంప్ వచ్చేటప్పటికి రౌండ్గా ఉంటుంది, ల్యాంప్ లాగా బుడ్డీలా ఉంటుంది. స్పిరిట్ ల్యాంప్ కానీ బున్సన్ బర్నర్ కానీ తీసుకోవాలి. హీట్ చేసినప్పుడు దాని కలర్లో చేంజ్ వస్తుంది. అబ్జర్వ్ దట్ ద కలర్ చేంజ్. అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ క్రిస్టల్స్ ఆఫ్ ఫెర్రస్ సల్ఫేట్ ఆఫ్టర్ హీటింగ్. హీట్ చేసిన తర్వాత ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్ యొక్క కలర్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. యూ హ్యావ్ నోటీస్ దట్ you have noticed that green color of ferrous sulfate, యాక్చువల్లీ ఫస్ట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, మీరు నోట్ చేస్తారు. ఆ గ్రీన్ కలర్ ఏ కలర్లోకి చేంజ్ అవుతుందో మీరు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత, బాయిలింగ్ ట్యూబ్లో హీట్ చేసిన తర్వాత అది ఏ కలర్లోకి వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ జరిగేటటువంటి కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్ రూపంలో రాశారు చూడండి. ఫెర్రస్ సల్ఫేట్ ఇస్ ద సాలిడ్ FeSO4 ఫెర్రస్ సల్ఫేట్. బై హీటింగ్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ LHS, రియాక్టెంట్స్ సైడ్ ఒకే ఒక రియాక్టెంట్ ఉంది. యారో మార్క్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకే ఒక రియాక్టెంట్ ఉంది. అది హీట్ చేసినప్పుడు స్ప్లిట్ అయిపోతుంది. ఫెర్రస్ సల్ఫేట్లో ఉన్నటువంటి ఆటమ్స్ స్ప్లిట్ అవుతాయి. ఎలా? ఫెర్రస్ ఆక్సైడ్ Fe2O3 ఫెర్రస్ ఆక్సైడ్, ఇది కూడా సాలిడే. అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్, దీంట్లో ఉన్న ఎస్, ఇక్కడ ఉన్నటువంటి 2 ఆక్సిజన్లు బయటకు వెళ్ళిపోయి SO2 రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. అదేవిధంగా SO3 సల్ఫర్ ట్రయాక్సైడ్ అనే గ్యాస్ కూడా బయటకు వస్తుంది. ఇక్కడ మొత్తం కూడా ఆక్సిజన్లు 8 ఆక్సిజన్స్ ఉన్నాయి. 2 4s are 8 ఆక్సిజన్స్. ఈ 8 ఆక్సిజన్స్లో సల్ఫర్తో పాటు 2 ఆక్సిజన్స్ బయటకు వస్తాయి సల్ఫర్ డయాక్సైడ్ రూపంలో, ఇంకొక 3 ఆక్సిజన్స్ సల్ఫర్ ట్రయాక్సైడ్ రూపంలో బయటకు వస్తాయి. రిమైనింగ్ 3 ఆక్సిజన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ FeSO4 అనేటటువంటి సబ్స్టెన్స్లో ఉన్నటువంటి ఆటమ్స్ స్ప్లిట్ అయ్యి విడిపోయి మనకి 3 ప్రొడక్ట్స్గా ఏర్పడ్డాయి. ఇలా ఒక రియాక్టెంట్ స్ప్లిట్ అయిపోయి 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రొడక్ట్స్గా ఫామ్ అయినట్లయితే ఇలాంటి రియాక్షన్నే కాంబినేషన్ రియాక్షన్ అంటాం. ఈ విధంగా అమ్మాయి చేసింది చూడండి. ఫెర్రస్ సల్ఫేట్ని హీట్ చేస్తుంది. ఈ ఫెర్రస్ సల్ఫేట్ని హీట్ చేసినప్పుడు ఒక రకమైన గ్యాస్ వస్తుంది. ముక్కు దగ్గర పెట్టుకోకూడదు యాక్చువల్లీ ఇది. ఎందుకు ముక్కు దగ్గర అంటే, ఈ ఫెర్రస్ సల్ఫేట్లు హీట్ చేసినప్పుడు రిలీజ్ అయినటువంటి
సల్ఫర్ డయాక్సైడ్ కానీ సల్ఫర్ ట్రయాక్సైడ్ కానీ అంత మంచి గ్యాసెస్ కావు, హార్మ్ఫుల్ గ్యాసెస్. పైగా కుళ్ళిన కోడిగుడ్డు లాంటి వాసన వస్తుంది, స్మెల్ బాగోదు అసలు. పైగా హార్మ్ఫుల్ గ్యాసెస్ కాబట్టి దగ్గర పెట్టుకోకూడదు. రైట్. నెక్స్ట్ గమనించినట్లయితే ఇంకొక చిన్న రియాక్షన్, కాపర్ కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, సారీ. చూడండి ఏం జరిగిందో ఇక్కడ రియాక్షన్. ఇన్ రియాక్షన్ యూ అబ్జర్వ్డ్ దట్ సింగిల్ రియాక్టెంట్ బ్రేక్ డౌన్ అండ్ గివ్ సింపుల్ కాంపౌండ్, సింపుల్ ప్రొడక్ట్స్. దిస్ ఈస్ ద డికంపోజిషన్ రియాక్షన్. ఫెర్రస్ సల్ఫేట్ క్రిస్టల్స్ FeSO4 7H2O లాస్ వాటర్ మాలిక్యూల్ వెన్ హీటెడ్. హీట్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్స్ లాస్ అయిపోయింది. అండ్ కలర్ ఆఫ్ క్రిస్టల్స్ విల్ చేంజ్, క్రిస్టల్స్ యొక్క కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అండ్ డికంపోజెస్ ఇంటూ ఫెర్రస్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రయాక్సైడ్. ఫెర్రస్ ఆక్సైడ్ ఈజ్ అ సాలిడ్, రిమైనింగ్ టూ ఆర్ గ్యాసెస్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రయాక్సైడ్. డికంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. కాల్షియం కార్బోనేట్ కూడా ఇదే విధంగా హీట్ చేసినట్లయితే, టెస్ట్ ట్యూబ్లో వేసి, బాయిలింగ్ ట్యూబ్లో వేసి హీట్ చేసినట్లయితే ఏమేమి వస్తాయి? కాల్షియం ఆక్సైడ్ వస్తుంది, కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. ఇవి రెండు గ్యాసెస్ వస్తాయి. కాల్షియం ఆక్సైడ్ అనేది సాలిడ్, కార్బన్ డయాక్సైడ్ అనేది గ్యాస్. ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దీన్నే మనం క్విక్ లైమ్ అంటాం, లైమ్ స్టోన్ లేదా క్విక్ లైమ్ అంటాం. కాల్షియం కార్బోనేట్ CaCO3. ఈ కాల్షియం కార్బోనేట్ని హీట్ చేసాం. ఇక్కడ రియాక్టెంట్ ఒకటే ఉంది. ప్రొడక్ట్స్ ఎన్ని వచ్చాయి? 2 ప్రొడక్ట్స్ వచ్చాయి. కాల్షియం కార్బోనేట్ అనేటటువంటి ఒక రియాక్టెంట్ని హీట్ చేస్తే క్విక్ లైమ్ కాల్షియం ఆక్సైడ్ వచ్చింది, పొడి సున్నం అంటాం దీన్ని. కాల్షియం ఆక్సైడ్ వచ్చింది. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయింది. ఇది మీరు ఎప్పుడైనా పిడుగురాళ్ళ వెళ్తే అక్కడ కొన్ని ఫ్యాక్టరీస్ ఉంటాయి. లైమ్ స్టోన్ని భూమి లోపల దొరుకుతుంది. లైమ్ స్టోన్ ఖనిజం రూపంలో దొరుకుతుంది, ఓకేనా, మినరల్ రూపంలో దొరుకుతుంది. ఈ లైమ్ స్టోన్ వైట్గా ఉంటుంది, గడ్డలుగా ఉంటుంది. దాన్ని తీసుకొని హీట్ చేస్తారు బాగా. అప్పుడు హీట్ చేసి పొడి చేస్తారు. మనకి హీట్ చేసినప్పుడు ఏమొస్తుంది? కాల్షియం ఆక్సైడ్, పొడి సున్నం వస్తుంది. దాన్ని ప్యాక్ చేస్తారు. కార్బన్ డయాక్సైడ్ విడిగా సిలిండర్స్లో నింపుతారు. ఏ సోడాకి వాటికి ఉపయోగిస్తారు కదా, కార్బన్ డయాక్సైడ్ సిలిండర్లు నింపుతారు. వాళ్ళకి ఎంత లాభం? 2 రకాలుగా లాభమే. సో ఇక్కడ లైమ్ స్టోన్ని హీట్ చేసి కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్ని పొందుతున్నారు. ఇది కూడా ఒక డికంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. యాక్టివిటీ 1.6 చూడండి. టేక్ 2 grams ఆఫ్ లెడ్ నైట్రేట్ పౌడర్ తీసుకొని, దీన్ని కూడా బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో తీసుకొని, బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో హీట్ చేస్తే ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా లెడ్ నైట్రేట్ని బున్సన్ బర్నర్ పైన లెడ్ నైట్రేట్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని హీట్ చేశాను. హీట్ చేసిన ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అవుతుంది, గమనించారా? ఇక్కడ కూడా ఏం జరిగిందో ఒక్కసారి గమనిద్దామా? లెడ్ నైట్రేట్ని మనం హీట్ చేసినప్పుడు ఇక్కడ నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. వెన్ లెడ్ నైట్రేట్ ఈజ్ హీటెడ్, లెడ్ నైట్రేట్ డికంపోజెస్ ఇంటూ నైట్రోజన్ డయాక్సైడ్. చూడండి, దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఒకసారి చూడండి. లెడ్ నైట్రేట్ డికంపోజ్ అయ్యి ఏ విధంగా నైట్రోజన్ డయాక్సైడ్ ఇస్తుందో, ఇది కూడా ఒక డికంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఈ డయాగ్రామ్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ డికంపోజిషన్కి, ఇదే ఎగ్జాంపుల్. మీ అందరూ చిన్న తరగతుల్లో చూశారు ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్. మీకు గుర్తుందో లేదో? ఒక బీకర్లో వాటర్ తీసుకొని 2 ఎలక్ట్రోడ్స్ తీసుకొని దానికి ఎలక్ట్రిసిటీ పాస్ చేసినట్లయితే ఆ 2 వైర్ల గుండా, ఎలక్ట్రోడ్స్ గుండా బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ పైన 2 టెస్ట్ ట్యూబులు పెడితే ఒక టెస్ట్ ట్యూబ్, 2 టెస్ట్ ట్యూబుల్లో కూడా కొంచెం స్పేస్ వస్తుంది. ఒక టెస్ట్ ట్యూబ్లో కొంచెం ఎక్కువ స్పేస్ వస్తుంది, ఒక టెస్ట్ ట్యూబ్లో కొంచెం తక్కువ స్పేస్ వస్తుంది. డబల్ వస్తుంది 2వ టెస్ట్ ట్యూబ్లో మొదటి టెస్ట్ ట్యూబ్ కన్నా. చూడండి ఇక్కడ, టేక్ ఏ ప్లాస్టిక్ మగ్, ఒక ప్లాస్టిక్ మగ్ తీసుకోండి. మీరు కూడా చేయొచ్చు ఇది, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2 హోల్స్ని డ్రిల్ చేయండి అడుగున, సన్నవి, చాలా సన్నవి. సూది తీసుకొని కూర్చోండి. తర్వాత ఫిట్ రబ్బర్ స్టాపర్ ఇన్ దీస్ హోల్స్. రబ్బర్ స్టాపర్ అక్కర్లేదు మనం చేసే వాటికి, ఉంటే పెట్టండి, చిన్న రబ్బర్ ముక్క ఉంటే పెట్టండి.
హోల్స్ చేశారు కదా మీరు, ఆ హోల్స్కి చిన్న రబ్బర్ ముక్క అంటే పెట్టండి. రబ్బర్ ముక్క ఎందుకో చెప్తాను. రబ్బర్ ముక్క కూడా ఒక చిన్న హోల్ చేయాలి. హోల్ చేయకపోయినా పర్లేదు. 2 ఈ విధంగా తీసుకున్నారు. ఒక బీకర్ తీసుకున్నారు, దానికి చిన్న 2 హోల్స్ చేశారు, దానికి 2 చిన్న రబ్బర్ కార్క్స్ పెట్టారు. 2 ఎలక్ట్రోడ్స్ వైర్లు, మనం రాగి వైర్లు ఉన్నాయి కదా, కాపర్ వైర్స్ కొంచెం మందంగా చేసి కాపర్ వైర్స్ రెండింటిని రబ్బర్ ఏవైతే కార్క్స్ పెట్టామో ఆ కార్క్స్ గుండా లోపలికి పెట్టాము. ఎందుకు రబ్బర్ కార్క్సే పెట్టాము? కాపర్ మామూలుగా హోల్స్ చేసి పెట్టచ్చు కదా. హోల్స్ చేసి పెడితే గ్యాప్ వచ్చింది, లీకేజ్ వచ్చింది. అదే దానికి రబ్బర్ కార్క్ పెట్టి రబ్బర్ కార్క్ని సీల్ చేసేసి, మామూలుగా మనకి గన్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ సీలింగ్ గన్స్ ఉంటాయి కదా, వాటిలో సీల్ చేసి ఆ రబ్బర్ కార్క్ గుండా కనుక మనం ఎలక్ట్రోడ్స్ని గుచ్చినట్లయితే అవి ఎలాంటి లీకేజ్ లేకుండా టైట్గా ఉంటాయి. అందుకని అలా చేశారు. అవి చేసి ఎలక్ట్రిసిటీని పాస్ చేసినట్లయితే 2 ప్లస్ మైనస్ యానోడ్ క్యాథోడ్గా తీసుకుంటాం 2 ఎలక్ట్రోడ్స్ని. దాని గుండా ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసి, బ్యాటరీకే కనెక్ట్ చేయండి, మామూలు ప్లగ్లకు పెట్టకండి, ప్రమాదం కాబట్టి. బ్యాటరీ కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేసినట్లయితే ఈ 2 ఎలక్ట్రోడ్స్ గుండా పైన 2 టెస్ట్ ట్యూబ్స్ పెట్టండి. ఈ మగ్గులో వాటర్ ఫిల్ చేయండి. వాటర్ ఫిల్ చేసి 2 టెస్ట్ ట్యూబ్స్ ఈ విధంగా పెట్టండి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఏమవుతుందంటే చిన్నగా ఈ 2 ఎలక్ట్రోడ్స్ నుంచి బబుల్స్ వస్తాయి. లైట్గా చిన్న బబుల్స్ వస్తాయి. ఎలక్ట్రిసిటీ ఉన్నంతసేపు దీంట్లో బబుల్స్ వస్తాయి. బబుల్స్ వచ్చిన తర్వాత కొంచెం సేపటికి చూడండి, ఈ 2 టెస్ట్ ట్యూబుల లోపల కొంచెం స్పేస్ వచ్చింది, గమనించారా? మొదటి టెస్ట్ ట్యూబ్లో కొంచెం స్పేస్ వచ్చింది, రెండో టెస్ట్ ట్యూబ్లో మొదటి టెస్ట్ ట్యూబ్ కన్నా కొంచెం ఎక్కువ స్పేస్ వచ్చింది, గమనించారా? అవునా? ఇక్కడ మొదటి టెస్ట్ ట్యూబ్లో ఇక్కడ ఒక గ్యాస్ ఫిల్ అవుతుంది, దీంట్లోంచి బబుల్స్ వచ్చాయి, చూసారా? బబుల్స్ ఎప్పుడు వస్తాయి? ఏదో ఒక గ్యాస్ రిలీజ్ అయినప్పుడే బబుల్స్ వస్తాయి. గ్యాస్ రిలీజ్ అయింది అంటే అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అని అర్థం. ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల జరిగింది. ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం కూడా ఒక రకంగా హీట్ చేయడమే అర్థం, అంతే కదా? మనం వాటర్ హీటర్ ఉపయోగిస్తున్నాం కదా, వాటర్ని హీట్ చేస్తున్నాం, ఎలక్ట్రిసిటీని ఉపయోగించి హీట్ చేస్తున్నాం. ఎలక్ట్రిసిటీని అప్లై చేయడం ద్వారా వాటర్ హీట్ అవుతుంది, వేడి చేస్తున్నట్టే లెక్క. సో ఇక్కడ వాటర్ని హీట్ చేయడం ద్వారా బైపాసింగ్ ఎలక్ట్రిసిటీ వాటర్ డికంపోజెస్ ఇంటూ, ఇక్కడ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఫిల్ అయ్యేటటువంటి బబుల్స్ ఏంటంటే, గ్యాస్ ఏంటంటే ఆక్సిజన్. సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఫిల్ అయ్యేటటువంటి గ్యాస్ ఏంటి? హైడ్రోజన్ గ్యాస్. సో వాటర్ ఫార్ములా తెలుసు మీ అందరికీ, H2O. దీంట్లో హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ పాస్ చేసామో హైడ్రోజన్ ఆక్సిజన్ 2 స్ప్లిట్ అయిపోతాయి, విడిపోతాయి, డికంపోజ్ అవుతాయి బై పాసింగ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ విధంగా డికంపోజ్ అవుతాయి. సో ఇక్కడ కూడా ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. బై హీటింగ్ త్రూ పాసింగ్ ఎలక్ట్రిసిటీ వాటర్ డికంపోజెస్ ఇంటూ H2O డికంపోజెస్ ఇంటూ H2 హైడ్రోజన్ అండ్ వాటర్ ఆక్సిజన్, O2 ఆక్సిజన్గా డికంపోజ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా. అదేవిధంగా ఇంకొక చిన్న యాక్టివిటీ డికంపోజిషన్కి, చిన్నదే ఇది, యాక్టివిటీ 1.8. ఒక 2 grams ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ 2 grams ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ తీసుకొని ఒక చిన్న వాచ్ గ్లాస్లో తీసుకొని దాన్ని సన్లైట్ పడేలా చేస్తే దాని కలర్ చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ కూడా సన్లైట్ పడడం ద్వారా సిల్వర్ క్లోరైడ్ డికంపోజ్ అయ్యి, చూడండి, యు సీ దట్ వైట్ కలర్ సిల్వర్ క్లోరైడ్ టర్న్స్ ఇంటూ గ్రే కలర్ బై సన్లైట్. దిస్ ఈజ్ డ్యూ టు ద డికంపోజిషన్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ఇంటూ సిల్వర్ అండ్ క్లోరిన్ గ్యాస్. ఏమవుతుంది? సన్లైట్ పడేలా చేస్తే సిల్వర్ క్లోరైడ్ కాస్త బై హీటింగ్ దేని ద్వారా? సన్లైట్ పాస్ చేయడం ద్వారా హీట్ చేస్తే ఏమవుతుంది? సిల్వర్గా చేంజ్ అవుతుంది, క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ రియాక్టెంట్ ఒకటే ఉంది, ప్రొడక్ట్స్ మాత్రం 2 ఉన్నాయి. ఇక్కడ కూడా ఇది కూడా డికంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా యాక్టివిటీ 1.8 కానీ 1.7 కానీ 1.6 కానీ 1.5 కానీ ఇవన్నీ కూడా డికంపోజిషన్ రియాక్షన్. ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్, సన్లైట్లో సిల్వర్ క్లోరైడ్ పెట్టడం, సిల్వర్ నైట్రేట్ లెడ్ నైట్రేట్ని హీట్ చేయడం, అదేవిధంగా
కాల్షియం కార్బోనేట్ని హీట్ చేయడం, ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ కానీ కాల్షియం కార్బోనేట్ని హీట్ చేయడం కానీ ఇవన్నీ కూడా డికంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. రైట్, నెక్స్ట్ రియాక్షన్ గురించి మనం చూద్దాం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్ రియాక్షన్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకసారి గమనించండి. థర్డ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇది. సిల్వర్ బ్రోమైడ్ కూడా అదే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా. సిల్వర్ బ్రోమైడ్ని కూడా హీట్ చేస్తే సిల్వర్ మరియు బ్రోమిన్ గ్లాస్గా రిలీజ్ అవుతుంది. సిల్వర్ క్లోరైడ్ని ఏ విధంగా అయితే సన్లైట్లో పెట్టామో సిల్వర్ మరియు క్లోరిన్ ఏర్పడింది, సిల్వర్ బ్రోమైడ్ని కూడా సన్లైట్లో పెడితే సిల్వర్ మరియు బ్రోమైడ్గా ఏర్పడుతుంది. సన్లో పెట్టాం కాబట్టి ఇలాంటి డికంపోజిషన్ ఏమంటామంటే సిల్వర్ బ్రోమైడ్ కూడా సిల్వర్ మరియు బ్రోమిన్గా స్ప్లిట్ అవుతుంది. ఇది కూడా డికంపోజిషన్ రియాక్షనే. ఇక్కడ సన్లైట్ ఉపయోగించాం కాబట్టి దాన్ని ఫోటో డికంపోజిషన్ రియాక్షన్ అంటాం. ఇందాక ఎలక్ట్రిసిటీ పాస్ చేసాం చూడండి, వాటర్ ఎలక్ట్రాలిసిస్, వాటర్ డికంపోజ్ అయింది, దాన్ని ఎలక్ట్రో డికంపోజిషన్ అంటాం. ఇక్కడ సన్లైట్ ఉపయోగించాం కాబట్టి ఫోటో డికంపోజిషన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ రియాక్షన్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ చూడండి. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం, దాంట్లో కాపర్ సల్ఫేట్ తీసుకుంటాం. కాపర్ సల్ఫేట్ ఇవి క్రిస్టల్స్ రూపంలో ఉంటాయి. అవి వాటర్లో వేస్తే డిజాల్వ్ అయిపోతాయి. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తయారు చేసి ఆ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుని దాన్ని ఒక స్టాండ్కి ఫిక్స్ చేస్తాం. దీని లోపల కొన్ని ఐరన్ నెయిల్స్ పెడతాం. ఐరన్ నెయిల్స్ పైన దారంతో వేలాడదీసి ఐరన్ నెయిల్స్ పెడతాం. ఎప్పుడైతే ఐరన్ నెయిల్స్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో వేసామో ఇక్కడ ఒక రకమైన కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి కాపర్ని బయటకు పంపించేసి ఐరన్ దాని ప్లేస్లో వచ్చి జాయిన్ అవుతుంది. చూడండి ఏం జరుగుతుందో, దాని రియాక్షన్ చూపిస్తాను మీకు. ఇదే ఎక్స్పెరిమెంట్. ఐరన్ నెయిల్స్ తీసుకోవాలి, దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని కాపర్ సల్ఫేట్ తీసుకొని 10 ml కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకొని 2 ఐరన్ నెయిల్స్ థ్రెడ్ కట్టి దాంట్లో ఇమ్మర్స్ చేయాలి. ఒక 20 minutes అంతే ఉంచాలి. ఆఫ్టర్ 20 minutes టేక్ అవుట్ ద నెయిల్స్ అండ్ కంపేర్ ఇనిషియల్లీ బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కాస్త బ్లూ కలర్లోకి మారిపోతుంది. పైగా ఐరన్ నెయిల్ పైన కూడా కొంత కాపర్ డిపాజిట్ అనేది ఏర్పడుతుంది ఐరన్ నెయిల్ పైన. ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలా ఏర్పడుతుంది చూడండి. ఫస్ట్లో మనం తీసుకున్నటువంటి ఐరన్ నెయిల్ ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే ఒక 20 minutes పాటు ఉంచిన తర్వాత ఐరన్ నెయిల్ ఈ విధంగా తయారైంది. ఐరన్ నెయిల్ టేక్స్ అవుట్ ఫ్రమ్ కాపర్ సల్ఫేట్ నుంచి తీసిన తర్వాత ఐరన్ నెయిల్ ఈ విధంగా మారిపోయింది. ఏం జరిగిందబ్బా, పైన ఏదో కోటింగ్ పూసినట్లుగా అనిపిస్తుంది కదా ఎర్రగా. ఈ ఎర్రగా పైన రెడ్ కలర్లో కోటింగ్ ఏదైతే ఉందో అది కాపర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? మరి ఐరన్ కదా మనం పెట్టింది అంటే. చూడండి ఇక్కడ రియాక్షన్ చూడండి. కాపర్ సల్ఫేట్ రియాక్ట్ విత్ ఫెర్రస్. చూడండి ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఫెర్రస్తో రియాక్షన్ జరిపి ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీంట్లో కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి కాపర్ ఫెర్రస్ చేత డిస్ప్లేస్ చేయబడుతుంది, నెట్టివేయబడుతుంది. చూడండి ఈ కాపర్ బయటికి వెళ్ళిపోతుంది, కాపర్ ప్లేస్లోకి వచ్చి ఫెర్రస్ జాయిన్ అవుతుంది. చూడండి ఫెర్రస్ సల్ఫేట్ అయిపోతుంది, ఐరన్ సల్ఫేట్ లేదా ఫెర్రస్ సల్ఫేట్ అయిపోతుంది. కాపర్ బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిన కాపర్ ఏం జరుగుతుంది? మరి ఆ నెయిల్ ఏదైతే ఉందో అది
ఒక ఎలక్ట్రోడ్ లాగా పనిచేసి ఐరన్ నెయిల్ పైన ఈ రిలీజ్ అయినటువంటి కాపర్ ఒక లేయర్ లాగా పైన అతుక్కోవడం జరుగుతుంది. ఆ నెయిల్ని ఇట్లా అంటే కాపర్ మనకి ఎర్రగా తగులుతుంది. ఇది మనం చేసి చూద్దాము. సో ఇక్కడ ఏం జరిగిందమ్మా, కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి కాపర్ని ఫెర్రస్ ఏం చేసింది, డిస్ప్లేస్ చేసింది, నెట్టివేసింది. అలా బయటకు నెట్టేయడాన్ని ఏమంటాము, డిస్ప్లేస్ చేయడం అంటాం. కాపర్ ఈజ్ డిస్ప్లేస్డ్ బై ఐరన్ ఫెర్రస్. సో దిస్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్లో రియాక్టెంట్స్ సైడ్లో ఉన్నటువంటి రెండు రియాక్టెంట్స్లో ఒక రియాక్టెంట్ రెండవ రియాక్టెంట్లో ఉన్నటువంటి ఒక యాటమ్ని డిస్ప్లేస్ చేసినట్లయితే, నెట్టివేసి దాని స్థానంలోకి వచ్చినట్లయితే, అది కూడా ఎక్కడ జరుగుతుంది, రియాక్టెంట్స్లోనే జరుగుతుంది. రియాక్టెంట్స్లో ఉన్నటువంటి ఒక కాంపౌండ్, ఒక యాటము రెండవ కాంపౌండ్లో ఉన్నటువంటి ఒక యాటమ్ని డిస్ప్లేస్ చేసి దాని ప్లేస్లోకి అది వచ్చి జాయిన్ అయ్యి కొత్త ప్రొడక్ట్స్ కనుక ఏర్పరిచినట్లయితే అలాంటి రియాక్షన్ని ఏమంటాము, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము. రైట్, ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి ఎగ్జాంపుల్. ఇంకా కొన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. దీంట్లో కూడా సేమ్ ఇలాగే జరుగుతుందా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో కూడా ఇలాగే జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్, ఐరన్కి బదులుగా జింక్ తీసుకున్నాం ఈసారి. దీన్ని కూడా జింక్ అనేది యాక్వస్ సొల్యూషన్. ఇక్కడ కూడా కాపర్ డిస్ప్లేస్ చేయబడుతుంది. చూడండి, కాపర్ ఈజ్ డిస్ప్లేస్డ్ బై జింక్. కాపర్ ఈజ్ అవుట్, కాపర్ అవుట్ అయింది, జింక్ సల్ఫేట్ ఫామ్ అయింది. ఇక్కడ కూడా పీబీ లెడ్, కాపర్ క్లోరైడ్లో నుంచి కాపర్ని రిమూవ్ చేయబడి డిస్ప్లేస్ చేయబడుతుంది. లెడ్ ద్వారా లెడ్ క్లోరైడ్ ఏర్పడుతుంది, కాపర్ రిమూవ్ చేయబడుతుంది. ఇవన్నీ కూడా జింక్, లెడ్ ఇవన్నీ కూడా మెటల్స్ చేత డిస్ప్లేస్ చేయబడ్డాయి. ఇలాంటి రియాక్షన్ ఏమంటాము, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. అర్థమైంది కదా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అందరికీ? రియాక్టెంట్స్లోనే జరుగుతాయి ఇవి. రియాక్టెంట్స్లో ఒక రియాక్టెంట్లో ఉన్నటువంటి ఒక యాటమ్ని ఇంకొక యాటమ్ వచ్చి డిస్ప్లేస్ చేస్తుంది. రైట్, నెక్స్ట్ రియాక్షన్ వచ్చేటప్పటికే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబుల్ డిస్ప్లేస్మెంట్, ఒకసారి డిస్ప్లేస్ జరిగితేనేమో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాము. రెండు సార్లు డిస్ప్లేస్మెంట్ జరిగితేనేమో డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక 3 ml సోడియం సల్ఫేట్ తీసుకోండి టెస్ట్ ట్యూబ్లో. ఇంకొక టెస్ట్ ట్యూబ్లో 3 ml ఆఫ్ బేరియం క్లోరైడ్. ఏమేంటవి? సోడియం సల్ఫేట్ ఒక టెస్ట్ ట్యూబ్లో, బేరియం క్లోరైడ్ ఒక టెస్ట్ ట్యూబ్లో. రెండు సొల్యూషన్స్ తీసుకోవాలి. ఒకదాంతో ఒకటి మిక్స్ చేయండి. ఈ విధంగా ఒకదాంతో ఒకటి మిక్స్ చేయండి. ఒక టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి సోడియం సల్ఫేట్ని, బేరియం క్లోరైడ్ని రెండింటిని ఈ విధంగా మిక్స్ చేయండి. ఓకేనా? ఇలా మిక్స్ చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రియాక్షన్ ఎలా ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ ఈ రెండింటిలో ఉన్నటువంటి ఈ రెండు కాంపౌండ్స్లో ఉన్నటువంటివి ఒకదాంతో ఒకటి పరస్పరం మార్చుకుంటాయి. అవి తమ ప్లేసెస్ మార్చుకుంటాయి. చూడండి, వాట్ హ్యాపెన్స్ వైల్ ప్రిసిపిటేట్ ఆఫ్ బేరియం సల్ఫేట్ ఈజ్ ఫార్మ్. బేరియం సల్ఫేట్ అనేటటువంటి ప్రిసిపిటేట్ ఏర్పడుతుంది. దీనికి సంబంధించినటువంటి రియాక్షన్ ఈక్వేషన్ ఇక్కడ ఉండాలి. ఇక్కడే ఉంది చూడండి. ఒకసారి ఇక్కడ చూడండి, సోడియం సల్ఫేట్, బేరియం క్లోరైడ్ రియాక్ట్ విత్ ఈచ్ అదర్. రెండు రియాక్టెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డబుల్ డిస్ప్లేస్మెంట్. సోడియం
అండ్ బేరియం, ఇవి రెండు చూడండి. సోడియం బేరియం ప్లేస్లోకి వెళ్తుంది, బేరియం సోడియం ప్లేస్లోకి వస్తుంది. చూడండి, సోడియం బేరియం ప్లేస్లోకి వెళ్తుంది, బేరియం సోడియం ప్లేస్లోకి వస్తుంది. సోడియం సల్ఫేట్ కాస్త బేరియం సల్ఫేట్ అవుతుంది, బేరియం క్లోరైడ్ కాస్త సోడియం క్లోరైడ్. ఇవి రెండు కూడా పరస్పరం వాటి ప్లేసెస్ మార్చుకున్నాయి. 2 సార్లు డిస్ప్లేస్ చేసింది. సోడియం బేరియంని డిస్ప్లేస్ చేసింది, బేరియం సోడియంని డిస్ప్లేస్ చేసింది. 2 సార్లు డిస్ప్లేస్మెంట్ జరిగింది. కాబట్టి అవి పరస్పరం రియాక్టెంట్స్లోనే 2 కాంపౌండ్స్లో ఉన్నటువంటి యాటమ్స్ తమ ప్లేసెస్ని 2 కూడా పరస్పరం మార్చుకున్నట్లయితే అలాంటి రియాక్షన్ని డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, రైట్? ఇది ఈరోజు క్లాస్లో. ఇంకా ఈ డబల్ డిస్ప్లేస్మెంట్ వాటికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు ఒకసారి ఇక్కడ చూడండి. ఇది డిస్ప్లేస్మెంట్, ఇది డికంపోజిషన్ రియాక్షన్, స్ప్లిట్ అయిపోతుంది. వాటికి ఎగ్జాంపుల్స్ చెప్పాం కదా. ఇవన్నీ కూడా లెడ్ నైట్రేట్ హీట్ చేస్తే ఏ విధంగా స్ప్లిట్ అయిపోతుందో చూడండి. లెడ్ నైట్రేట్ హీట్ చేస్తే లెడ్ ఆక్సైడ్గా మరియు నైట్రోజన్ డయాక్సైడ్గా ఆక్సిజన్గా విడిపోతుంది. సల్ఫేట్ చూసాం కదా, డికంపోజిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ ఫెర్రస్ సల్ఫేట్. ఫెర్రస్ హైడ్రాక్సైడ్ కూడా హీట్ చేస్తే ఫెర్రస్ ఆక్సైడ్గా వాటర్గా స్ప్లిట్ అవుతుంది. వాటర్ హీట్ చేస్తే ఎలక్ట్రాలసిస్, ఎలక్ట్రో డికంపోజిషన్ అంటాం, హైడ్రోజన్ ఆక్సిజన్గా స్ప్లిట్ అవుతుంది. సిల్వర్ బ్రోమైడ్ సిల్వర్ బ్రోమిన్గా స్ప్లిట్ అవుతుంది. ఇదేంటిది కార్బోనిక్ యాసిడ్, కార్బన్ డైఆక్సైడ్ వాటర్గా స్ప్లిట్ అవుతుంది. ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది రోజు మనం చూస్తూనే ఉంటాం. కార్బోనిక్ యాసిడ్, కూల్ డ్రింక్లో కార్బోనిక్ యాసిడ్ ఉంటుంది. ఒక గ్లాస్లో కూల్ డ్రింక్ పోసి అంతే ఉంచామనుకో, ఒక అరగంట ఏమవుతుంది? బబుల్స్ వస్తాయి. లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటకు వెళ్ళిపోయి దాంట్లో వాటర్ ఒక్కటే మిగిలిపోతుంది, పంచదార కలిపి నీళ్ళే మిగిలిపోతాయి, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. థర్మల్ డికంపోజిషన్, హీట్ చేయడం ద్వారా డికంపోజ్ అయితే దాన్ని థర్మల్ డికంపోజ్ అంటాం. ఎలక్ట్రిసిటీ డికంపోజ్ చేస్తే ఎలక్ట్రో డికంపోజిషన్ అంటాం. ఫోటో అంటే సన్లైట్ పడడం ద్వారా డికంపోజ్ అయితే ఫోటో డికంపోజిషన్ అంటాం. ఇవి అన్ని ఎగ్జాంపుల్ థర్మల్ డికంపోజిషన్కి ఎగ్జాంపుల్ బై హీటింగ్. కాల్షియం ఆక్సైడ్, సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ క్లోరైడ్ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ థర్మల్ డికంపోజిషన్కి ఎగ్జాంపుల్స్. ఎలక్ట్రో డికంపోజిషన్కి ఎగ్జాంపుల్స్ ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్. ఫోటో డికంపోజిషన్కి ఎగ్జాంపుల్ సిల్వర్ బ్రోమైడ్ అండ్ సిల్వర్ క్లోరైడ్. కాంబినేషన్కి డికంపోజిషన్కి మధ్య డిఫరెన్సెస్ ఇది సెపరేట్ వీడియోలాగా చేయడం జరిగింది. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ప్రొడక్ట్స్ చూడండి. ఏబి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ బయటికి వెళ్ళిపోయి సి వచ్చింది, సిబి డిస్ప్లేస్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఐరన్ సల్ఫేట్ ఎగ్జాంపుల్ చూసాం. ఐరన్ సల్ఫేట్, తర్వాత ఐరన్ నెయిల్స్ వేసాం కదా, ఐరన్ నెయిల్స్ వేసి చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ఇది. కాపర్ డికంపోజ్ అవడం, ఈ విధంగా కాపర్ డికంపోజ్ అవుతుంది.